హాయ్ ఫ్రెండ్స్, ఇది లైటింగ్ కంప్లైంట్ కానీ మన షాప్కి వచ్చింది. చూడండి, సామ్సంగ్ అని కనబడుతుంది కదా పేరు. ఇదండి సామ్సంగ్ నీట్గా ఉంటుంది. ఒకసారి జిఆర్లో చెక్ చేసుకుంటాను. చూడండి, చూడండి 16 పిన్ పైన 20 వస్తుంది, తక్కువ వస్తుంది. బోర్నియోలో చూపించినట్టుగా ఎల్ఈడిఏ 24 పిన్ పైన 400 to 500 వరకు జిఆర్ రావాలి, కానీ మనకు రావట్లేదు. ఈ లైను ఈ కనెక్టర్ నుండి ఈ కెపాసిటర్కు కనెక్ట్ అయినది కాబట్టి ఒకసారి కెపాసిటర్ పైన మనము జిఆర్ చెక్ చేసుకొని చూద్దాము ఎంత వస్తుందో. ఈ లైన్ షార్ట్ ఉండడం వలన జిఆర్ రావట్లేదు. ఒకసారి బజర్ మోడ్లో పెట్టి చూపిస్తారు. చూడండి, చూడండి ఈ లైన్ మొత్తం షార్ట్ ఉంది. ఓకేనా, ఈ కెపాసిటర్ను ఒకసారి రిమూవ్ చేసి షార్ట్ పోతుందో లేదో చెక్ చేసి చూస్తాను. ఫస్ట్ ఈ కెమెరాలన్నీ మనం రిమూవ్ చేసుకున్నాము. తర్వాత ఈ కెపాసిటర్ను రిమూవ్ చేసి మనం షార్ట్ అనేది పోయిందో లేదా చెక్ చేసుకొని చూద్దాము. ఉంది ఇంకా షార్ట్ అనేది ఉంది. ఒకసారి మనం రోజరీ మెథడ్ అప్లై చేసి చూద్దాము. ఓకే, షార్ట్ కలర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏ కాంపోనెంట్ మెల్ట్ అవుతుందో చూద్దాము. ఓకే, ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏ కాంపోనెంట్ మెల్ట్ అవుతుందో ఆ కాంపోనెంట్ మనం రిమూవ్ చేసినట్లయితే మన షార్ట్ అనేది రిమూవ్ అవుతుంది.
ఓకే, ఆల్రెడీ ఒక కెపాసిటర్ రిమూవ్ చేసినాము. చూడండి, సెకండ్ కెపాసిటర్ ఫస్ట్ మెల్ట్ అయింది. దీన్ని రిమూవ్ చేసినట్లయితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. పక్కనే CPU ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మొబైల్ డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి షార్ట్ చెక్ చేస్తుంటాము. చూడండి, షార్ట్ అయితే పోయింది. ఓకేనా, ఒకసారి మీకు GR వాల్యూ కూడా చూపిస్తాను. చూడండి, మీకు GR వాల్యూ కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, 423. ఓకేనా, ఇప్పుడు మనకు ప్రాబ్లం క్లియర్ అయింది. సెకండ్ కెపాసిటర్ మనకు షార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ కెపాసిటర్ మనం సేమ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేసేద్దాము. నా దగ్గర ఉన్నటువంటి స్క్రాప్ బోర్డ్ నుంచి ఒక కెపాసిటర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా CPU మీద హీట్ పడుకోకుండా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కెపాసిటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినప్పుడు కాయిల్ కూడా మెల్ట్ అయినట్టు నాకు డౌట్ వచ్చింది. దాన్ని కూడా నేను రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, కాయిల్ని అయితే రిమూవ్ చేశాను. నా దగ్గర వేరే బోర్డు ఉంది కాబట్టి సేమ్ లైటింగ్ సెక్షన్లో ఉన్న కాయిల్ని తీసి ఈ లైటింగ్ సెక్షన్లో ఇన్స్టాల్ చేస్తాను. రెడ్మీ నోట్ 8లో ఉన్న ఈ యొక్క లైటింగ్ కాయిల్ని తీసి ఇక్కడ ఇన్స్టాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, కెపాసిటర్ షార్ట్ ఉన్నది, షార్ట్ క్లియర్ అయిపోయింది. కాయిల్ కూడా డౌట్గా ఉన్నది, కాయిల్ కూడా చేంజ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి బోర్డు మొబైల్కి ఫిట్ చేసి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు ఇస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. ఎస్, సెట్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం జాగ్రత్తగా రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Friends.